హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజు కటింగ్ మాత్రమే చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి ఆది బ్లౌజ్ అయితే తీసుకొని చెస్ట్ అవన్నీ ముందే తీసేసి పెట్టుకుందామని నేనైతే ముందు ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ బ్లౌజు, ఇప్పుడు తొందరగా 1 అవర్ లోపు ఇవ్వాలి అని నేనైతే ముందుగానే కొలతలు అనేవి తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 16.5 వచ్చింది. దాన్ని సగం చేసి 8 పైన 2 గీతలు వచ్చింది. తర్వాత నడుము లూజ్ వచ్చేసి 27.5 వచ్చిందనమాట. దాన్ని 4 భాగాలుగా చేసి చూస్తే 7 వచ్చిందనమాట. నడుము వచ్చేసి 7, చెస్ట్ లూజ్ వచ్చేసి 8 పైన 2 గీతలు అనమాట. తర్వాత ఆర్మ్ డౌన్ కూడా చూసుకుంటున్నాను నేను. ఆర్మ్ డౌన్ బ్యాక్ పార్ట్ వైపు చూసుకోవాలి. చూసుకుంటే 7 వచ్చిందనమాట నడుము ఆర్మ్ డౌన్. ఇక్కడ నడుము లూజు ఆర్మ్ డౌన్ సేమ్గా ఉంది కదా, కొన్ని బ్లౌజులకి అలాగే ఉంటాయి. ప్రతి బ్లౌజ్కి ఉండాలని ఏం గ్యారంటీ లేదు, కొన్ని బ్లౌజులకి మాత్రమే అలా ఉంటుందన్నమాట. ఆర్మ్ డౌన్ నడుము లూజు ఒకే రకంగానే ఉంటుంది. ఇక నేనైతే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. నేను లైనింగ్ ఐరన్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, ఇంకా అంత టైం లేదు అని నేనైతే కట్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, లైనింగ్ వచ్చేసి పొద్దుపాటు కింది వైపుకి వచ్చేలా వేసుకున్నాను నేను. అలాగే ఓపెన్స్ అన్నవి ఆపోజిట్లో ఉంది. ఇది బ్యాక్ పార్టు ఓపెన్ ఉండదు కదా బ్యాక్ పార్ట్ మనకు, అందుకని మన సైడు క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, బ్యాక్ బెల్ట్ కోసం అయితే 1 మార్క్ వేసాను. స్కేలు ఎంత ఉంటే అంత. తర్వాత ఖర్చు కోసం కూడా మార్క్ వేసాను అనమాట. బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు వదిలేసి బ్లౌజు హైట్ చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చులతో సహా అలా మార్క్ అయితే వేసేసుకోండి. తరువాత నెక్ డీప్ కోసం మళ్ళీ బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని తీసుకుంటే వచ్చేస్తుంది నెక్ డీప్. తర్వాత 3 ఫింగర్స్ ఖర్చుతో సహా మార్క్ వేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్తో షోల్డర్స్ అనేది మార్క్ వేసుకున్నాను. అక్కడ ఎంత వస్తుంది 2 కలిపి చూసుకొని నేనైతే ఆర్మ్ డౌన్ కోసం కూడా అంతే మార్క్ అయితే వేసుకున్నాను అనమాట. నాకు 5 దగ్గరగా వచ్చిందనమాట. 5 కొంచెం పైన ఎక్కువగా వచ్చిందనమాట. నేను కూడా అంతే ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. లేదంటే 6 అలా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అడ్జస్ట్ చేయాల్సిందే కదా, అందుకని. తర్వాత చెస్ట్ లూజ్ అయితే మార్క్ వేసుకున్నాను 8 పైన 2 గీతలు. అలా ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 3 ఫింగర్స్, అలాగే మిడిల్లో 3 ఫింగర్స్ అలా వేసేసుకున్నాను కదా, ఆ 3 పాయింట్స్ని కలిపేసుకోవాలి. అలాగే ఖర్చులు కూడా మార్క్ వేసేసుకోండి. కింద వచ్చేసి 3 ఇంచెస్ అయితే 3 ఇంచులు అయితే వేసుకుంటున్నాను. నెక్ విడ్త్ కోసం చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేయాలి. తర్వాత అది బ్లౌజ్ తీసుకొని రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో, సరిపోతుందో లేదో అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం తక్కువ వచ్చింది, రౌండ్ కొంచెం కిందికి చేసేసాను, సరిపోయిందన్నమాట. తర్వాత కట్ చేసేసుకోవడమే. ఈ బ్లౌజ్ నేనైతే కటింగ్ మాత్రమే చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న పిక్చర్ అయితే నేను స్టిచ్ చేసిందే కదా, అదే కస్టమరే ఇచ్చారన్నమాట. కాకపోతే ఆ బ్లౌజుల్లో ఇచ్చినప్పుడే ఇవ్వలేదన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఇప్పుడు షార్ట్లో పార్ట్గా విడదీసి పెడుతున్నాను కదా, ఆ బ్లౌజ్ అన్నమాట. నేను కట్ చేసిన బ్లౌజ్ కూడా అలాంటిదే బ్లౌజు, కాకపోతే చిన్న సైజు, ఇదైతే కొంచెం పెద్ద సైజు అన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి లేట్ ఇచ్చినందుకు ఇంక నేను స్టిచ్చింగ్ అయితే పెట్టలేకపోయాను. ఒకే కస్టమర్ 4 బ్లౌజెస్ అయితే ఇచ్చిందన్నమాట. తర్వాత చూడండి, ఖర్చులతో సహా మనం అలా చూసుకోవాలి. నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగే చేసేసుకోండి, మనకు 4 వైపులా ప్యాచెస్ పడకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఖర్చులు అయితే వేసేసుకోండి. నేను ఈ క్లాత్ని తిప్పేయాలనుకుంటున్నాను, అందుకని ఒక పాదం అంత ఖర్చు తీసేసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి, బ్యాక్ పార్ట్ వైపు హైటు, తర్వాత ఖర్చులతో సహా మార్క్ వేసేసుకోండి. తర్వాత లూజ్ కూడా కరెక్ట్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి అలా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ హైట్ దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేసి చూడండి, నేను ఏ విధంగా అయితే లూజ్ తీసుకున్నానో అదే విధంగా తీసుకోండి. టేప్తో చూసుకుంటే 1.5 వచ్చిందన్నమాట. ఆ 1.5 ఏం సరిపోతుందబ్బా అని నేను మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కలిపి 2కి అయితే వేసాను అనమాట. తర్వాత ఇక్కడ 1 ఫింగర్, తర్వాత కరువు కలిపితే మనకు 7 రావాలి కరెక్ట్గా.
కొంచెం తక్కువ వచ్చింది. అందుకని కర్వ్ కొంచెం బాగా నీట్‌గా కలిపితే వస్తుందనమాట. తరువాత ఇది 8 నంబర్‌తో వచ్చింది కదా! చెస్ట్ లూజు. తర్వాతకి ఆర్మ్ డౌన్ కూడా 7తో వచ్చింది కదా! 3 ఇంచెస్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు లోతన్నది. ఎందుకంటే ఇది హాఫ్ హ్యాండ్ కదా! కొంచెం ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అది కూడా చూపిస్తాను లాస్ట్‌లో చూడండి. మళ్ళీ మార్క్ వేసి అయితే చూపిస్తాను మీకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదని. చూడండి అలాగైతే కరువు తీసేసుకున్నాను కదా! ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా చెక్ చేసుకుంటే నాకైతే 7 అయితే వచ్చేసిందన్నమాట. ఆది బ్లౌజ్‌లో చంక దగ్గర ఉంది కదా హ్యాండు, ఆ పొడవు కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే మనము ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ చంక దగ్గర క్లాత్ అన్నది తక్కువగా కనిపిస్తుంది కదా! అందుకనే మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ ప్రకారంగానే. లాస్ట్‌లో చూపిస్తాను ఎందుకలా తీసుకోవాల్సొచ్చిందో. తర్వాత కట్స్ ఇచ్చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌కు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా క్లాత్ అయితే పెట్టేసేయండి. క్రాస్ అయితే క్రాస్ కటింగ్ పెట్టేసేయండి. స్ట్రైట్ అయితే స్ట్రైట్ కటింగ్ పెట్టేసేయండి. తరువాత 3 ఫింగర్ పెట్టి కింద బ్యాక్ బెల్ట్ కోసం ఖర్చు వదిలేసాం కదా! ఆ ఖర్చుని వదిలేసి 3 ఫింగర్స్ పెట్టి అలా మార్క్ అయితే వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్‌గా అయితే పెట్టేసేయండి. క్రాస్ అయితే క్రాస్‌గా అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజు అందుకని నేనైతే స్ట్రైట్‌గా పెట్టేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా స్కేల్‌తో అయితే మార్కింగ్ వేసేసేయండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్‌గా మార్క్ చేసుకొని వదిలేసేయండి. ఇక చంక దగ్గర భుజాలు అంతా ఆది బ్లౌజ్ ప్రకారం బ్యాక్ పార్ట్ ప్రకారంగే మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. షోల్డర్స్ దగ్గర బ్లౌజ్ ఈక్వల్‌గా అలా పెట్టేసి 2 ఫింగర్స్ పెట్టేసి వదిలేసేయండి. ఇక్కడ సర్దుకుంటూ రావాలన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి 1 మార్క్ ఖర్చులతో సహా మార్క్ వేసుకొని రౌండ్ అయితే వేసేసుకోండి. చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చింది కదా! తర్వాత కొంచెం అలా పైన కొంచెం షేప్ ఇస్తే ఫిట్టింగ్ బాగుంటుందన్నట్టు. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు తీసేసుకోండి. టక్స్ కోసం, క్రాస్ బెల్ట్ కోసం అలా 3 మార్క్స్ గుడ్డు గుర్తు అనేది పెట్టేసుకోవాలన్నమాట మనము. తర్వాత చెస్ట్ హైటు, తర్వాత అలా అక్కడొచ్చేసరికి 1 ఫింగర్ మార్క్ వేసుకున్నాం కదా! ఆ 3 పాయింట్స్‌ని కలిపేసేయాలి. అలాగే చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. కాజా పట్టి, హుక్స్ పట్టి దగ్గర కొంచెం ఖర్చు తీసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ టైంలో పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఆ ఖర్చుని మాత్రం వదిలేయకండి. ఖచ్చితంగా అంటే తీసుకోవాలి. తర్వాత కట్ చేసేసుకోవడమే. టక్స్ అయితే నేను ఇంక స్టిచ్చింగ్‌లోనే చూపించేది. కటింగ్‌లో అయితే చూపించను. మీరు స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే నేను 40 సైజ్ బ్లౌజు పార్ట్ 3, పార్ట్ 4 అని వీడియోస్ అయితే చేశాను. పర్ఫెక్ట్‌గా, ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేశాను. చూడలేని వాళ్ళు ఆ వీడియోస్ అయితే చూడండి. మీకు మంచిగా అర్థమవుతుంది స్టిచ్చింగ్. తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గరకొచ్చేసరికి హైట్ మాత్రమే తీసుకుంటున్నాను. నేనైతే స్టిచ్చింగ్‌లోనే దానికి క్లాత్ వేసి షేప్ తీయడము అంతా స్టిచ్చింగ్‌లోనే చేస్తానన్నమాట. హైటు, వెడల్పు మాత్రమే తీసుకున్నాను. తర్వాత మిగిలిన క్లాత్‌లో హ్యాండ్ పీసెసు అలాగే మెడ పీస్ అవసరమైతే మెడ పీస్ తీసుకోండి. కాజా పట్టి, హుక్స్ పట్టి తీసేసుకోండి. నేనైతే ఈ బ్లౌజ్‌కు నెక్ అయితే తిప్పేసాను. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు. తర్వాత హుక్సెస్ దగ్గరకొచ్చేసరికి ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే పెట్టాననమాట. తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఇక వెంటనే అయితే కట్ చేసేసుకున్నాను. హ్యాండ్ ముందే అయితే హ్యాండ్ కట్ చేసుకున్నాననమాట. కొంచెం ప్యాచెస్ అయితే పడతాయి. అందుకని కొంచెం ఎగస్ట్రానే కట్ చేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఎంతైతే క్లాత్ అవసరమో అంతైతే ఫోల్డ్ చేసుకోండి. నేనైతే అలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకున్నానన్నమాట. అలా నీట్‌గా కొంచెం ఎగస్ట్రానే ఉంచేసుకొని క్లాత్ కట్ చేసేసుకోండి. నెక్ అయితే అస్సలు కట్ చేయకూడదు. నెక్ మాత్రం అస్సలు కట్ చేయకండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి అలా స్ట్రైట్ కటింగే కాబట్టి మనకి క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు. నీట్‌గా ఎగస్ట్రా క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేసుకోండి.
ఇక మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. చూడండి క్రాస్ బెల్ట్ అయితే నేను ఏ వేస్ట్ క్లాత్ వేయను. ఈ లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ బ్లౌజు అవే అలా ఫోల్డ్ చేసి వేస్తానన్నమాట. అంతే. తర్వాత ఇక మిగిలిన క్లాత్లో డబల్ పట్టీ కావాలనుకుంటే డబల్ పట్టీ తీసేసుకోవచ్చు. ఇక నేనైతే థ్రెడ్స్కి అయితే వాడానన్నమాట మిగిలిన క్లాత్లో. తర్వాత ఇక బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ కోసం అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. చూడండి నెక్ అయితే నేను తిప్పేసాను, మెడ పీస్ ఏం పెట్టలేదు టైం లేదు అని. తర్వాత ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే పెట్టేశాను అన్నమాట. హుక్స్ వేసే టైం కూడా లేదు అని తొందరగా ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే పెట్టేశాను. క్రాస్ బెల్ట్ వచ్చేసరికి ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అయితే వేసాను. చూడండి బ్యాక్ నెక్ కూడా క్లాత్ అనేది తిప్పేసాను అన్నమాట. హ్యాండ్స్ అంతా ఫినిషింగ్ వచ్చేసరికి చివరికి ఇలా ఉంది. ఇంకా మీకు కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అంటే రిప్లై ఇస్తాను. చూడండి నేను హ్యాండ్ దగ్గర అయితే చెప్పాను కదా, మనకు హ్యాండ్ పొడవు చంక దగ్గర పొడవు కూడా ఇంపార్టెంటే అని చెప్పాను కదా, అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆది బ్లౌజు అలా మెయిన్ బ్లౌజు మనం స్టిచ్ చేసిన బ్లౌజు ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. అలా చంక వైపు కూడా చూసుకోవాలన్నమాట. చూడండి నడుము దగ్గర నుంచి చంక దగ్గర వరకు అలా చూసుకోవాలి. చూసుకుంటే హైట్ మనకు కరెక్ట్గా రావాలి. ఇక్కడ కొంచెం తగ్గింది కదా అని అనుకుంటే బ్యాక్ పార్ట్లో కొంచెం షేప్ అయితే ఇచ్చాం కదా, అందుకని కొంచెం తక్కువ రావచ్చు, అది ఏమి కాదు, మళ్ళీ చాలా తక్కువ రాకూడదు అనమాట. చంక డౌన్లో లెంత్ తగ్గడం వల్ల హ్యాండ్ లెంత్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కస్టమర్తో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అందుకని స్లోగానే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్.